2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చేపడుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులకి అత్యంత వేగంగా అందుబాటులోకి రాబోయేది, అలానే పర్యాటకులకి ఆకర్షణీయంగా మారబోయేది అమరావతి ఐ. అంటే ఒక జెయింట్ వీల్ని కృష్ణానది ఒడ్డున ఏర్పాటు చేసి ఇటు అమరావతి అటు విజయవాడ నగరానికి మధ్యలో పర్యాటక కేంద్రంగా, ముఖ్యంగా భవానీ ద్వీపం ఒకవైపు, అమరేశ్వర స్వామి ఉన్నటువంటి అమరావతి నగరం, ధ్యానబుద్ధ, అలానే విజయవాడలో ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే ఒక టూరిస్ట్ స్పాట్గా దీన్ని డెవలప్ చేయడానికి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగానే ఒక ప్రణాళికని రూపొందించారు. దానికోసం ఇది టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ అమరావతి ఐ జెయింట్ ఐకానిక్ అబ్జర్వేషన్ వీల్ అనేది ఈ అమరావతి మౌలిక సదుపాయాల సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. నిప్పన్ కాయ్, ఇది ఒక జపనీస్ కన్సల్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగినటువంటి రిపోర్ట్ అనమాట. ఈ నివేదిక ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు చేసాం. అయితే ఇందులో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటి, ఈ నివేదిక మొత్తం మనకి ఇప్పుడు మన చేతికి వచ్చింది. దీనిలో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటి అంటే, అమరావతి అనగానే, విజయవాడ అనగానే, కృష్ణా గుంటూరు జిల్లాలు అనగానే ఈ విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది, ఎండను తట్టుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ అలాంటి ఎండలో ఇంత పెద్ద జెయింట్ వీల్ పైకెక్కేటువంటి ఓపిక ఎవరికి ఉంటుంది అనేటువంటి అనుమానం కూడా ఉంది. కానీ ఈ అబ్జర్వేషన్ వీల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, కంప్లీట్లీ ఎయిర్ కండిషన్డ్ క్యాప్సూల్స్తో రన్ చేయబోతున్నటువంటి ఇది అమరావతి ఐ అన్నమాట. ఈ క్యాప్సూల్స్ ఈ విధంగా ఉంటాయి. వీటిని పూర్తిగా మెకనైజ్డ్ దీంతో నడిపిస్తారు. స్టెబిలైజ్డ్ మొత్తం అంతా కూడా మెకానిక్ సిస్టంలోనే నడుస్తుంది. అలానే ఏసీ కాంపోనెంట్ ఉంటుంది. దీనిలో కూర్చునేటువంటి వాళ్ళకి ఎలాంటి వేడి తెలియదు. పూర్తి స్థాయిలో సురక్షితమైనటువంటి క్యాప్సూల్గా ఇది ఉంటుంది. అందుకనే అమరావతి ఐ సక్సెస్ అవుతుందనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. మొత్తం ప్రాజెక్ట్ చూస్తే కనుక 2027 ఆగస్టు సెప్టెంబర్ నాటికి దీన్ని వినియోగంలోకి తేవాలనేటువంటి సంకల్పం ఉంది. కేవలం 12 నెలల కాలంలో దీన్ని నిర్మాణం చేయాలి. మొత్తం 120 కోట్ల రూపాయల ఎస్టిమేటెడ్ బడ్జెట్, 5 ఎకరాల స్థలం. దీంతోపాటు కమర్షియల్ ఏరియా డెవలప్మెంట్కి ఇంకొక ఎకరం స్థలం ఇస్తారు. అంటే దానికి కూడా ఒక 30-40 కోట్లు ఖర్చు పెడతారు. మొత్తం కలిపి చూస్తే కనుక 160 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ప్రైవేట్ పార్ట్నర్, 100% ప్రైవేట్ పార్ట్నర్షిప్. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం భూమి, కొన్ని ఇన్సెంటివ్స్ మాత్రమే. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఢిల్లీ ఐ అనేటువంటి పేరుతో ఢిల్లీలో ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. అది అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ ఫెయిల్యూర్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికని, సింగపూర్ ఐ, లండన్ ఐ తరహాలో దీన్ని ఎలా డెవలప్ చేయాలనేటువంటి ఒక సమగ్ర ప్రణాళికను రెడీ చేసింది. ఇప్పుడు అమరావతికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, కొత్తగా కడుతున్నటువంటి నగరం, చుట్టుపక్కల టూరిస్ట్ అట్రాక్షన్స్, డెస్టినేషన్స్ ఉన్నటువంటి ప్రదేశం. సో నగరానికి వచ్చేటువంటి వాళ్ళకు ఏడాదికి కనీసం 1 కోటి మంది నగరాన్ని సందర్శించడానికి వస్తున్నారనేటువంటి ఒక అంచనా వేశారు. దాని ప్రకారం చూస్తే కూడా దీన్ని నడపడం, సక్సెస్ చేయడం చాలా ఈజీ అనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొత్తం 128 మీటర్ల డయామీటర్స్తో ఉండేటువంటి వీలు, హైట్ వైజ్గా చూస్తే కనుక 139 మీటర్ల గ్రౌండ్ నుంచి చూస్తే ఉండేటువంటి వీల్ అనమాట. ఇది 28 ఎయిర్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎయిర్ కండిషన్డ్, మెకానికల్లీ స్టెబిలైజ్డ్ క్యాప్సూల్స్ కంప్లీట్గా. సో ఎలాంటి భయం ఉండదు, సురక్షితమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అలానే 20 to 25 ప్యాసింజర్స్ని వాళ్ళ వెయిట్ని బట్టి కౌంట్ చేస్తారనమాట. 20 నుంచి 25 మందిని ఎక్కించేటువంటి అవకాశం ఉంటుంది. టోటల్ వీల్ గ్రౌండ్ నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావడానికి 27 మినిట్స్ అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో 14 అవర్స్ ప్రతిరోజు రన్ చేయాలనేటువంటి ఆలోచన 30 సంవత్సరాల లీజ్ కింద ఇస్తున్నారు. దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనమాట, ఐకానిక్ అబ్జర్వేషన్ వీల్ అని చెప్పని పెట్టారు. సో ఇంట్రెస్టెడ్ కంపెనీస్ అన్నీ ఇప్పుడు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించి ఉంటాయి కొన్ని కంపెనీలు. ఇది మొత్తం 5 ఎకరాల ల్యాండ్, 120 కోట్ల పెట్టుబడి అవుతుంది. ఫస్ట్ ఇయర్ టికెట్ కలెక్షన్స్ యావరేజ్గా 27లో స్టార్ట్ అయితే 30 కోట్ల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. అంటే 120 కోట్లు పెడితే టోటల్ యాన్యువల్ ఇయర్ రెవెన్యూ, టోటల్ యాన్యువల్ లీజ్, రెంటల్, ఓఎండ్ఎం కాస్ట్ అన్నీ చూస్తే కనుక 16 కోట్లకి లాభం కనబడే అవకాశం ఉందన్నమాట. సో ఇవన్నీ అలానే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కూడా కొన్ని ఉంటాయి. జనరల్గా టూరిజంని ఎంకరేజ్ చేసేటువంటి పర్పస్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం. దాంతోపాటు 1 ఎకరం ల్యాండ్ సపరేట్గా కమర్షియల్ జోన్ డెవలప్మెంట్కి చేస్తారనమాట. ఇది 39
crores ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. 3 ఏళ్ళు దానికి కాస్ట్ స్ప్రెడ్ ఓవర్ 3 years, 3 ఏళ్లలో చేసేటువంటి డెవలప్మెంట్ 26 నుంచి 28 దాకా ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అనమాట. సో యాన్యువల్ రెంటల్ ఇష్యూస్ ఇవన్నీ జిఎస్టీలో మినహాయింపులు ఇవన్నీ కూడా వాళ్ళకి అంటే ఎవరైతే కాంట్రాక్ట్ సంస్థలు వస్తాయో వాళ్ళకి ఇచ్చేటువంటి వెసులుబాటు. సో ఆ 2 పాయింట్స్ని మిక్స్ చేసి ఇక్కడ మళ్ళీ సమరైజ్ చేశారు. మొత్తం 6 ఎకరాల ల్యాండ్ 159.2 కోట్ల రూపాయల పెట్టుబడి అవుతుంది. ఇయర్లీ టికెటింగ్ ఇది 2 చూస్తే కనుక ఫస్ట్ ఇయరే 35 కోట్లు వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో డెవలప్ అయితే కనుక. సో మొత్తం కంబైన్డ్ ప్యాకేజ్గా చూస్తే ఈ అమరావతి ఐకాన్ వీల్, అమరావతి అబ్జర్వేషన్ వీల్కి సంబంధించి గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి అంశం. దీన్ని ఇప్పుడు కంప్లీట్గా ప్రైవేట్ పెట్టుబడులతో నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక లొకేషన్ పరంగా చూసినప్పుడు ప్రాజెక్ట్ని కంప్లీట్గా కృష్ణానది ఒడ్డున డిజైన్ చేశారు. ఈ లొకేషన్ చూడండి, ఒక కర్వ్ యూ షేప్ కర్వ్ లాగా వస్తుంది. కృష్ణానది ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇటు నుంచి ఇలా టర్న్ అయ్యి మళ్ళీ ఇటు వెళ్ళి ఇట్లా వెళ్ళింది. ఈ మధ్యలో ఉన్నటువంటి అనేక దీవులు ఉన్నాయి. మనకు తెలిసింది ఓన్లీ భవానీ ఐలాండ్ ఈ ప్రాంతంలో ఉంటుంది. భవానీ ఐలాండ్ కాకుండా ఇంకా ఒక 30-40 చిన్న దీవులు ఉంటాయి. దానిలో గుడ్ సైజ్ అంటే మంచి సైజులో ఉండి అక్కడ యాక్టివిటీ చేయడానికి అవకాశం ఉండే కనీసం 10 దీవులు ఉన్నాయన్నమాట. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఇక్కడ ఉండదు, దీనికి అభిముఖంగా ఈ ప్లేస్లో ఈ వీల్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పని చూస్తున్నారు. ఇక్కడ చూస్తే అమరావతి ఈ ప్రాంతంలో అమరేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడే ధ్యాన బుద్ధ ఏర్పాటు కూడా ఇక్కడే జరిగింది. ఇటువైపు విజయవాడ నగరం ఉంది. ఇక్కడ టీటీడీ టెంపుల్ ఏర్పాటు అయింది. సో టూరిజం పరంగా ఇక్కడ భవానీ ఐలాండ్ ఉంది. ఇవన్నీ కూడా టూరిజం పరంగా కూడా కలిసి వచ్చేటువంటి స్పాట్స్ అవుతాయి. సో అందుకనే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలన్నీ కూడా దీనిలో ఇచ్చారు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏం చేయాలి, పీపీపీ మోడల్లో ఎలా డెవలప్ చేస్తారు, దీని ఎస్టాబ్లిష్మెంట్, సైజు, డయాగ్రిడ్స్ మొత్తం అంతా కూడా ప్రతి ఎలిమెంట్ని కూడా డిస్కస్ చేశారు. కంప్లీట్ టెక్నికల్ రిపోర్టు ఎట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్గా కూడా ఇది ఎంత వైబుల్ అవుతుంది అనేటువంటి వివరాలు ఇచ్చినటువంటి నివేదిక. అలానే ప్రిన్సిపల్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అన్నింటిలో వివరించే క్రమంలోనే ఈ క్యాప్సూల్ సపోర్ట్ సిస్టమ్ 28 క్యాప్సూల్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఏ రిమ్ వయా 2 or 4 ఫిక్సింగ్ పాయింట్స్ టు రన్ విత్ ఇన్ రొటేషన్ రింగ్స్. ఏ మెకానికలీ డ్రివెన్ స్టెబిలిటీ సిస్టమ్ మెయింటైన్స్ ఈచ్ క్యాప్సూల్ ఫ్లోర్ హారిజంటల్. అంటే పైకి వెళ్తున్నప్పుడు కూడా మీ క్యాప్సూల్ ఇలా తిరగదనమాట. ఇట్లా ఒక బ్యాలెన్స్తో ఉండే విధంగా ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారు. టెక్నికల్గా కంప్లీట్గా ఇది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి ఇది అనమాట. మామూలుగా ఇలా తిరిగేటప్పుడు ఇలా ఊగుతాం అట్లాంటివి ఉంటే అంత ఎత్తులో ఉండేప్పుడు చాలామంది హార్ట్ ప్రాబ్లం వాళ్ళు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అసలు ఎక్కేటువంటి ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. అందుకనే మీరు నేల మీద ఉన్నట్టుగానే ఫీల్ అయ్యేలాగా అంత స్లోగా అది రన్ చేస్తూ పైకి వెళ్తుంది. ఎలా వెళ్ళినా కానీ షేప్ మాత్రం ఇలానే ఉంటుంది అనమాట. సో నేల మీద నిలబడినట్టుగానే ఉంటుంది. ఆ విధంగా ఈ క్యాప్సూల్ డిజైన్ అవుతుంది. డిజైన్ చేశారు, ఆల్రెడీ వాడుతుంది. ఇందులో ఇందాక అనుకున్నాం కదా 20 to 25 మెంబర్స్ని ఇందులో అలౌ చేస్తారు. ఓవల్ షేప్లో ఉండేటువంటిది టోటల్ స్ట్రక్చరల్ గ్లేజింగ్ దాని టెక్నికాలిటీస్ అన్నిటిని కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది రాబోయేటువంటి రోజుల్లో అమరావతిలో ఒక అద్భుతమైనటువంటి టూరిస్ట్ డెస్టినేషన్గా మారే అవకాశం ఉన్నటువంటి ప్లేస్. అమరావతి అబ్జర్వేషన్ వీల్ ఏడాదిలో వస్తుంది. 2 ఏళ్లలో అమరావతి టవర్ కూడా వస్తుంది. అసెంబ్లీ టవర్ పైనుంచి కూడా అమరావతి నగరం నడిబొడ్డున నిలబడి చుట్టూ వాచ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి అభిముఖంగా వీల్ ఇప్పుడు చెప్పినటువంటి అమరావతి వీల్ని అబ్జర్వేషన్ వీల్ని ఏర్పాటు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం 3వ పాయింట్ ఇంకోటి ఉంది. అమరావతిలో ఏర్పాటు చేయబోయేటువంటి నీరుకొండ దగ్గర ఎన్టీఆర్ స్టాట్యూ. ఈ 3 కూడా అమరావతిని అత్యంత ఎత్తు నుంచి చూసే విధంగా డిజైన్ చేసినటువంటి ప్రదేశాలు. సో ఈ 3 ప్రదేశాలు రాబోయేటువంటి రోజుల్లో ఫస్ట్ కృష్ణానది ఒడ్డున ఒకటి స్టార్ట్ అయింది, నగరానికి నడి మధ్యలో మరొకటి ఉంటుంది, నగరానికి అవతల పక్క ఎన్టీఆర్ స్టాట్యూ నుంచి మళ్ళీ ఈ ఏరియల్ వ్యూ చూసే విధంగా ప్రతి ఒక్కరికి అవకాశం కలుగుతుంది. సో డెస్టినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతాల్లో ఎలాంటి అంశాలను మనం అక్కడ పొందుపరిస్తే రాబోయే రోజుల్లో అవి మంచి టూరిస్ట్ స్పాట్లుగా డెవలప్ అవుతాయనేటువంటి విషయంలో మాస్టర్ ప్లాన్లో భాగంగానే నిపుణులైనటువంటి వాళ్ళందరూ కూడా సూచనలు చేశారు. వాటిని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అమరావతి వీల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ బహుశా మరొక 1-2 నెలల్లో ఎండార్స్మెంట్ జరిగిపోతే పనులు ప్రారంభించడానికి అవకాశం ఉంది. పనులు ప్రారంభమైన నాటి నుంచి 12 నెలల్లో పూర్తి చేయడం ద్వారా ఈ అబ్జర్వేషన్ వీల్ని వినియోగంలోకి తేవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.